మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వడ్డించి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు వారికి ఇవాళ ఇతోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు. ఈ అసత్య కథనాలు, ఈ లీకులు, ఈ అబద్దాలు, ఈ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పనికిమాలిన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే అసలు ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్ ఉందా లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా అది కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో సుల్తాన్ బజార్ పరిధిలో పొద్దున 8 గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని, ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని, సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు, పట్టించుకునేవాడు లేడు. ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నా. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు. సమ్మక్క సారక్క జాతర కోట్లాది మంది ప్రజలు గొప్ప జాతరగా తెలంగాణ కుంభమేళగా జరిగే అద్భుతమైన పండుగ, తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. అలాంటి పండుగలో అధ్వాన్నమైన ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే, అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల నిర్వహణ, కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు. ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం లేరు. ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే గత వారం రోజులుగా కాలక్షేపం ఏదైతే చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా. అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలో మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు 2 ఏళ్లు కాలక్షేపం చేశారు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్ కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్ కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్లి కాలు పట్టుకోవాలి. నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్లు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ఈ 2 ఏళ్లలో మరి మీరు రాష్ట్రానికి సాధించింది ఏమన్నా ఉందా దయచేసి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు. కాళేశ్వరం